హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేన్ వీవీఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఎండు చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీని రుచి ఒక్క మాటలో చెప్పలేము. అమోఘం. ఎంత తిన్నా నోటికి ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఎప్పుడైనా మనకి చాలా తృప్తిగా భోంచేయాలనిపించినప్పుడు, కొంచెం ఎక్కువగా తినాలనిపించినప్పుడు ఇలా ఎండు చేపల కూర ట్రై చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా నోటికి పండగే. మరి ఈ ఎండు చేపల కూరని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూడండి. మరి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఎండు చేపలు తీసుకుంటున్నాను 8. వీటిని మా సైడ్ అయితే చీలికలని అంటారు. ఏ కూరగాయల్లో వేసినా టేస్ట్ అయితే బాగా ఇస్తాయి ఈ చేపలు. మరి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది కాబట్టి కొంచెం కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. 6, 7 టమాటోలు తీసుకున్నాను మీడియం సైజులో. 7, 8 వంకాయలు గుండ్రపయ్యి, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, ఒక దోసకాయ, 2 బెండకాయలు ఉంటే అవి కూడా వేస్తున్నాను. బెండకాయలు ఇంకొంచెం ఎక్కువగా వేసినా పులుసులో బెండకాయలు అంటే చాలా బాగుంటాయి. అలానే చిన్న సైజు లెమన్ అంత చింతపండు. చింతపండు ఒకసారి కడిగి కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. ఆల్రెడీ దోసకాయలు టమాటోలు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చిన్న సైజు లెమన్ అంత చింతపండే వేస్తున్నాను. పులుపు తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమేమి తీసుకున్నామో అవైతే కరెక్ట్గా సరిపోయాయి. పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి నోటికి ఒక గొప్ప రుచి అయితే ఇస్తుంది. ఈ ఎండు చేపలు అంత రుచిగా ఉంటాయి. కూరగాయలు మొత్తం 2 సార్లు కడిగేసి ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్నేమో స్లైసెస్ లాగా కట్ చేశాను. పచ్చిమిర్చిని చీలికలాగా కట్ చేశాను. ఇంకా వంకాయలు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు ఎండు చేపలని క్లీన్ చేసుకోవాలి. అట్లా పైన చేతితో ఏమన్నా చిన్న పొట్టులాగా ఉన్నా అది గీరేస్తే చేతితో సరిపోతుంది. 4, 5 సార్లు కడిగామంటే మంచిగా తెల్లగా వస్తాయి.
చూడండి ఎండు చేపల కూర ఎంత బాగుందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను కరివేపాకు కొత్తిమీర అయితే వేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు, ఎలా చేసినా బాగుంటుంది. చేయటం అయితే చాలా సింపుల్ కదా. ఆయిల్లో ఎండు చేపలు వేయించేసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక కూరగాయ ముక్కలన్నీ వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా ఉడికాక కారం చింతపండు పులుసు వేసి తుకతుక అనేటప్పుడు ఎండు చేపలు కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే పులుసు అంతా దగ్గర పడేంతవరకు గుమ్మగుమ్మలాడే ఎండు చేపల కూర రెడీ అవుతుంది. ఎండు చేపల కూర వండామంటే వీధి చివరికైతే వెళ్తుంది ఆ వాసన, అంత గుమగుమలాడిపోతుంది. మరి ఇంత రుచిగా వండుకుని తినకపోతే ఎలా? ఒక పట్టు పడదాం. వేడి వేడి అన్నంలో ఆ గుత్తి వంకాయ పులుసులో ఉడికించింది, చింతపండు పులుసులో ఉడికించిన ఆ గుత్తి వంకాయ, బెండకాయ, దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి అన్ని ముక్కలు వచ్చేలాగా వేసుకొని ఆ ఎర్ర ఎర్రగా ఉన్న పులుసు అట్లా పైన పోసుకొని ఆ వేడి వేడి అన్నంతో తింటే ఉంటుంది. వారేవే, ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను, ఇంకా తినేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.